అనేక గ్రామాలు పర్యటన చేస్తూ ఈ ప్రాంతానికి రావడం, గురుగారు ప్రాంతానికి రావడం చాలా సంతోషమైంది. ఎందువల్లంటే మామూలు రోజుల్లో రావడం కన్నా ఇలాంటి శ్రీరామనవమి వేడుకల్లో సీతారామ సమేతుడై శ్రీరామచంద్రస్వామిని దర్శనం చేయడం చాలా ఆనందదాయకం. రాముడు అంటే రామో ధర్మవాన్ విగ్రహ అని, రాముడిని చూస్తే ధర్మం గుర్తుకొస్తుంది. ఎక్కడైతే సీతారామ సమేతుడై రామచంద్రస్వామి ఎక్కడైతే ఉంటాడో ఆ ప్రాంతవాసులంతా కూడా సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ హైందవ సంస్కృతిని సంప్రదాయాన్ని పరిరక్షిస్తూ హిందూ సమాజాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా దేవాలయాలు ఉంటూ ఉంటాయి. అటువంటి దేవాలయం ఉన్న మన ప్రాంతము, మన గ్రామము సుభిక్షంగా ఉంటుంది. ఈరోజు రాముడు ఆరాధన చేస్తే సంవత్సరం అంతా కూడా చేస్తే ఎంత ఫలితం ఉంటుందో, ఈ ఒక్కరోజు రాముడిని దర్శనం చేసిన, రామ కళ్యాణంలో భాగస్వాములమైనా, రామచంద్రస్వామి యొక్క ప్రసాదం తిన్నా అంతే పుణ్యఫలం. సమాజాన్ని అంతటినీ కూడా ఏకీకృతం చేసి సమాజం అంతా కూడా చింతనతో గడిపే ఏకైక పండుగ శ్రీరామనవమి పండుగ. అటువంటి శ్రీరామనవమి వేడుకలకి మేము ఈ ప్రాంతానికి రావడము, ముఖ్యంగా మాకు ఎంతో ఇష్టమైన ప్రాంతం ఈ కడప జిల్లా ప్రాంతం. ఎన్నో గొప్ప గొప్ప క్షేత్రాలు ఈ రాయలసీమ ప్రాంతంలో ఉన్నాయి. ప్రతి ఒక్కరూ కూడా ఆధ్యాత్మిక భావంతో సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్న ప్రాంతము ఈ ప్రాంతము. అటువంటి ప్రాంతాల్లో దేవాలయాల్లో జరిగే